పత్రికా మిత్రులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9 తారీఖు నాడు 6 గ్యారెంటీలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో వెంటనే 2 గ్యారెంటీలు కూడా అమలు చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన 4 గ్యారెంటీలు అమలు నిన్నటితో పాటు భద్రాచలంలో పేదలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వడానికి 2,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. పేదలకు ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి మొత్తానికి కూడా 13 కోట్ల రూపాయలతోని ఈజీఎస్సీసీ రోడ్లు వేయించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకున్నది 15 కోట్ల రూపాయలతోని అక్కడ సీసీ రోడ్డు కానుండి మన రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు డబుల్ రోడ్ పోయింది. దీని శృంగారం మారిపోయింది, దీని వన్యం మారిపోయింది, ప్రజలకు సౌకర్యార్థంగా ఉన్నది. తర్వాత ఇప్పుడు ఎల్పల్లి నుంచి పసపల్లి దాకా కూడా అక్కడ కూడా రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మన తిమ్మాపురం నుండి కొమ్మాల కోడూరు సంఘం ఎలకపల్లి చెప్పపుట్ల నూతన కల్లు వరకు 36 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తొందరలో కూడా చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం. ఆ తర్వాత శాలిగౌరవరం నుండి జాలికిపురం వరకు శాలిగౌరవరం మండలం మొత్తం అడవులు మండలం కలుపుకొని అక్కడ 25 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. అది కూడా రేపు ఎల్లుండి శంకుస్థాపన చేస్తాం. కనుక ఇక్కడ నేను పుట్టిన బిడ్డను కాబట్టి, ఉద్యమకారుడు కాబట్టి నాకు దీని మీద పల్లె పల్లెన అవగాహన ఉంది కాబట్టి తండల దాదాపు తండల రోడ్లు వేసినాం, సీసీ రోడ్లు వేసినాం. అన్ని చిన్న చిన్న రోడ్లు కూడా కంప్లీట్ చేయడానికి తనకి బలంపై ఉన్నది. అమ్మ డి గారు